మనకి ఎంతో విశేషమైనటువంటి కాలంలో కూడా మనం ఇలా కలుస్తున్నాం. మామూలుగానే ఈ శనివారాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నది. ప్రతి శనివారము సాయం సమయంలో చేసేటువంటి భగవదారాధన అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని మనకి గురు చరిత్రలో శ్రీ దత్తాత్రేయ అంశమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే దానిలో ఇంకా విశేషమైనటువంటి కాలం ఏంటయ్యా అంటే ఈ శ్రావణ మాసం. ఉన్నటువంటి 12 మాసాలలోనూ కూడా ఈ 4 మాసాలని చాలా విశేషంగా మనకి చెప్పబడి ఉన్నాయి. ఏమంటాయా అవి అంటే వైశాఖము, శ్రావణము, మాఘము, కార్తీకము. ఇలా 4 మాసాలు మనకి విశేషమైనటువంటి మాసాలుగా ఈ 12 మాసాలలోనూ వీటిని చెప్పబడ్డాయి. ఎందువల్ల అనంటే మనం చేసేటువంటి పనులు కాలాన్ని అనుసరించి చేయడం వలన కూడా అత్యంతమైనటువంటి శీఘ్రమైనటువంటి అంటే తొందరగా ఫలితాలని పొందడానికి మనకి అవకాశం ఉండేటువంటిది కాలాన్ని అనుసరించి చేయడం. అందుకనే మనం వరి నాట్లు దగ్గర నుంచి అన్నిటినీ కూడా ఒక కాలాన్ని చూసుకుని ఆ సమయాన్ని అనుసరించే మనం నాట్లు వేస్తాం. ఆ సమయానుకూలంగా కాకుండా వేరు సమయాలలో మనం నాట్లు వేసినా వాటి ఎదుగుదల కానీ అటు నుంచి వచ్చేటువంటి పంట కానీ మనం పరిపూర్ణంగా పొందలేము. అలాగే మనం చెప్పేటువంటి నామము కూడా విశేషమైనటువంటి సమయాల్లో చెప్పడం వలన ఆ ఆరాధనలు అవి చేయడం వలన మనకి చాలా విశేషమైనటువంటి ఫలితములు లభిస్తాయి. ఈ శ్రావణ మాస మాహాత్యాన్ని స్కాంద పురాణంలో 30వ అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడే చెప్తూ ఉన్నాడు. ఈ శ్రావణ మాసంలో మనం సహజంగా కార్తీక మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తాం. కానీ ఈ శ్రావణ మాసంలో ప్రదోష కాలాలలో చేసేటువంటి ఆరాధన యొక్క ఫలితాన్ని అనంతమైనటువంటిదిగా అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పాడు. అందువలననే మనం ఈ ప్రాంతాలు మనకి ఆచారం తక్కువ, కానీ నార్త్ సైడ్ వెళితే ఈ శ్రావణ మాసంలో వాళ్ళు చేసిన శివారాధన, ఉపవాసములు, దీక్ష మళ్ళీ కార్తీక మాసంలో చేరువాలి. ఈ శ్రావణ మాసం అంత విశేషమైనటువంటిది. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో శివారాధన గురించి సాక్షాత్తు నందీశ్వరుడు మనకి బిల్వాష్టకంలో చెప్తాడు. ఏమనయ్యా అంటే మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. అంటే మాఘ కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఒక బిల్వములతో స్వామివారిని అర్చించడము అనేటువంటిది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి విషయము. ఆ సమయంలో స్వామివారిని బిల్వాలతో అర్చిస్తే అత్యంతమైనటువంటి గొప్పదైన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి వెంటనే మళ్ళీ 2వ శ్లోకం చెప్తూ ఉన్నాడు. తత్రాపి దుర్లభం అన్యే నభో మాసేందువాసరే ప్రదోషకాలే పూజాంజ ఏకబిల్వం శివార్పణం. అయ్యా, మహాశివరాత్రి నాడు ఈశ్వరుని పూజించడం దుర్లభమే, కానీ దానికన్నా చాలా దుర్లభమైనటువంటిది విశేషమైనటువంటిది ఏంటయ్యా అంటే నభోమాసము, అంటే ఈ శ్రావణ మాసం. వేదవిహితమైనటువంటి మాసాల్లో వేదాలకు కూడా పేర్లు ఉన్నాయి. నభశ్చ నభశ్చేషశ్చోర్జశ్చ సహశ్చ అని ఇలాగ మొత్తం 12 మాసాలకి కూడా ఇలా 12 పేర్లు ఉన్నాయి. అలా నభోమాసము అంటే ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఇందువాసరము అంటే సోమవారంలో సాయం సమయంలో స్వామివారిని బిల్వములతో అర్చిస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని నందీశ్వరుడు చెప్పాడు. అటువంటి గొప్పదైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ శనివారములు మనం ఇందాకనే చెప్పుకున్నాం. మామూలుగా ప్రతి శనివారము నాడు కూడా ఈశ్వరారాధన సాయంకాలంలో చేస్తే దాని ఫలితం
అనంతంగా చెప్పబడింది. అటువంటి విశేషమైనటువంటి మాసంలో ఈ శనివారంలో శివారాధన, నారాయణ నామస్మరణ వీటి వలన మనకి అనంతమైనటువంటి పుణ్య ఫలితములు లభిస్తాయి. ఈ మాసానికి అంతటి విశిష్టత, గొప్పతనం రావడానికి కూడా ఇందులో కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, మొత్తం విద్యలన్నిటికీ కూడా ఆధారభూతుడైనటువంటి హయగ్రీవుడు ఈ మాసంలో జన్మించాడు. అంతేకాదండి, ఈ మాసంలో జగత్తికంతటికి గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ జన్మించాడు. ఈ మాసంలోనే మనం విశేషించి శ్రావణ శుక్రవారాల్లో గౌరీ అమ్మవారి ఆరాధన చేస్తాం. మనకి ఈ తర్వాత వచ్చేటువంటి వినాయక చవితిని భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి కార్యక్రమం మనం చేసుకుంటాం కదండి. దానికి మొట్టమొదట బీజం పార్వతీదేవి ఆవిడ నలుగు పిండితో నలుచుకుని ఒక మూర్తిని తయారు చేసింది కదండి. అది ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ పంచమికి ఆవిడ తన నలుగు పిండితో ఒక బాలుని చేసి కావలి ఉంచింది. అలా ఈ శ్రావణ మాసానికి అనేకమైనటువంటి విశేషణములు దీనికి చేకూర్చబడి ఉన్నాయి. అంతేకాదు, ఈ మాసంలోనే అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం కూడా చేసుకుంటాం. చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని కూడా ఈ మాసంలోనే మనం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు, సూర్యవ్రతం కూడా, అంటే సూర్యారాధన, మనకి 6 రకాలైనటువంటి ఆరాధనని, షణ్మతములని మనకి శంకరుడు మనకి ఏర్పాటు చేశారు. ఏవి ఆ షణ్మతములు అని అంటే, సూర్యారాధన చేసేటువంటి విధి విధానము, దేవీ ఆరాధన చేసేటువంటి విధి విధానము, గాణాపత్యము అంటే శాక్తము, సౌరము, గాణాపత్యము, కౌమారము, శైవము, వైష్ణవము అనేటువంటి 6 విధి విధానాలని మనకి శంకర భగవత్పాదులు ధర్మ నిరతి కోసం ఏర్పాటు చేశారు. ఈ 6 రకాలైనటువంటి ఆరాధనలలో ఏ ఆరాధనని నీవు చేస్తూ వచ్చినా నీవు ఇహపరాలను రెండిటినీ కూడా పొందగలుగుతావు. అనంటే, నీకు ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి సూర్యుణ్ణి ఆరాధిస్తావా, ఆరాధన చెయ్యి. లేదు, నీకు విష్ణు స్వరూపములైనటువంటి 10 రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి, వాటిని ఆచరిస్తావా, వాటిని చేస్తావా, లేదా భగవతి ఆరాధన, దేవి ఆరాధన చేస్తావా, ఇవన్నీ కాదు కుమారస్వామిని ఆరాధన చేస్తావా, ఈ 6 విధి విధానాలలో నారాయణ అంటూ నువ్వు నామస్మరణ చేసినా, శక్తిధర అంటూ నువ్వు కుమారస్వామిని ఆరాధన చేసినా, ఏ రకమైనటువంటి ఆరాధన చేసినా నీవు ఇహపరాలను రెండింటినీ కూడా పొందగలవు అనేటువంటి విధి విధానాలని మనకి శంకర భగవత్పాదులు అందించారు. అటువంటి షణ్మతాలలో అన్ని దేవతల యొక్క ఆరాధనలు కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకి లభిస్తాయి. అందువలన ఈ శ్రావణ మాసం అత్యంత విశేషప్రదమైనటువంటిది. అటువంటి శ్రావణ మాసంలో మనం ఈ శనివారం సాయం సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్న కారణం చేత మనందరికీ కూడా అనంతమైనటువంటి విశేష పుణ్య ఫలితములు మనకి లభిస్తాయి. ఒకరెవరో చెప్పారట, ఏమండి పుణ్యం లభిస్తే ఏమవుతుంది అని అంటే పాపం నశించిపోతుంది అని చెప్పారు. అయితే ఎంత పాపం తగ్గిపోతుంది అని అంటే, నీవు ఎంత నామం చేస్తే అంత పాపం తగ్గిపోతుంది అన్నారు. సరే అండి, అయితే నేను ఒక 1000 నామం చేస్తే నాకు 1000 వంతుల పాపం తరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా నేను 1000 వంతుల పాపం చేయవచ్చు కదా అన్నట్ట. అలాగా మనకి తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఏ రకంగానైనా మనం అనేకమైనటువంటి పాపాలని నిరంతరం మనం చేస్తూనే ఉన్నాం. ఈ పాపాలని కూడా 10 రకాల పాపాలుగా మనకి చెప్పబడి ఉన్నాయి. ఈ 10 రకాల పాపాలని కూడా ఏ విధంగా చేస్తాం మనం అనంటే, మనస, వాచ, కర్మణ 3 విధాలుగా చేస్తాం. 10 రకాలైనటువంటి పాపాలని 3 రకాలుగా మనం చేస్తాం. ఈ 3 విధానాలు ఏంటి అనంటే, మనస, మనది కాని వస్తువును గురించి
మనం అక్రమంగా ఆలోచన చేస్తూ ఉంటాం మనస్సులో. అవన్నీ మనసా చేసేటువంటి పాపాలు. అలా మనస్సులో మనం ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నాము, ఏ విధానాలు చేస్తూ ఉన్నాం అనేది ఎవరి కోవకు వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. దాన్ని విడిగా వివరించరక్కర్లా. వాచ, మనకి అవసరం లేకపోయినా ఎవరినో ఒకరిని పరుషంగా మాట్లాడి వాడిని బాధ పెడుతూ ఉంటాం. వాడు బాధపడుతూ ఉంటే మనం ఆనందిస్తూ ఉంటాం. కొన్ని అవసరం లేనటువంటి పదాలని మనం ఊరికనే ఉచ్చరిస్తూ ఉంటాం. అలా వాచ అంటే మాట్లాడుతూ మనం చేసేటువంటి పాపాలు. కర్మణ, మనకి తెలియకుండా కూడా ఈ కర్మణ అనేకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. నడుస్తూ ఉన్నప్పుడు, వాహనాలు నడుపుతూ ఉన్నప్పుడు, లేదా చెట్లు కొడుతూ ఉన్నప్పుడు, నాటుతూ ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, అంతవరకు ఎందుకు ఊపిరి పీలుస్తూ ఉన్నప్పుడు, వదులుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి జీవజాలాన్ని మనం చంపేస్తూ ఉంటాం. అలా కర్మణ కూడా మన చేత పాపములు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పాపములన్నీ కూడా నశించిపోవాలి అనంటే మనం చేయవలసినటువంటి విధి ఒక్కటే, ఒకదాంతోనే చేయాలి. ఏ విధంగా చేయాలి అనంటే వాచ మనస ఆ స్వామిని స్మరణ చేస్తూ రావాలి. మనస వాచ ఆయనని స్మరణ చేస్తూ రావాలి. ఆ స్మరణ మనం ఎంత గొప్పగా మనం చేయగలుగుతామో అన్ని పాపములు మనకి పరిహరింపబడతాయి. మనం ఎంత పాపం చేసుకుని ఇక్కడ పుట్టాము అనేటువంటిది, మనం ఎంత అప్పు తీసుకుని ఇలా వచ్చాము అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి నిరంతరం మనం బ్యాంకులో సేవ్ చేసుకుంటూనే ఉండాలి. సేవ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ అప్పుని భగవంతుడే తీర్చుకుంటాడు. ఆ అప్పు తీరిన తర్వాతే మనకి ఈ ఇహంలో ఉండేటువంటి బాధలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి బాధలు ఇహలోకంలో నశించిపోయి పరలోకంలో శివప్రాప్తి కలగాలి అనంటే నామస్మరణ అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఉపాయముగా మనకి మన గురువులందరూ కూడా, వాగ్గేయకారులందరూ కూడా మనకి తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి నామస్మరణ మనం నిరంతరం చేసుకుంటూ స్వామి అనుగ్రహంతో ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా స్వామి సాన్నిధ్యాన్ని పొందుదాం. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్.